ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తీయనైన తీరిక తీర్చమంది కోరిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరంతా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రండి ఒకసారి ఇటు వచ్చేసేయండి. మరి వెన్నపూస తిప్పానండి. చూడండి పూసగా ఎంత బాగా పడిందో. వెన్నపూస బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఈ గిన్నెలో తీసేసుకుని వెన్నపూసని నెయ్యి తయారు చేసేద్దామండి. ఏంటండి విశేషాలు? అందరూ బాగున్నారా? అసలు నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను. నాకు వచ్చినటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు వీలుండి కుదిరిన వీడియోస్ అస్సలు లైక్స్ చేయట్లేదండి. నా వీడియోస్ నచ్చట్లేదా ఏంటి? జనాలకి అర్థం కావట్లేదండి. ఏం చేయాలి? వీడియో నా ఛానల్ని ఎలా గ్రోత్ చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ చాలా రోజులైంది నేను ఛానల్ స్టార్ట్ చేసి, అసలు గ్రోత్ లేదండి నా ఛానల్. చూడండి పూసగా ఎంత బాగా పడిందో ఈ వెన్న పూస. నేను చాలా రోజుల నుంచి కలెక్ట్ చేస్తున్నానండి. మేము ప్యాకెట్ పాలు తెచ్చుకుంటామండి. ఆ ప్యాకెట్ పాల ద్వారా పెరుగు తోడబెట్టుకుని పైన మేగడ తీసి నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని. కొంచెం మేగడ చాలా రోజులు అయిందండి. దగ్గర ఒక 4 రోజులు అయింది అనుకోండి. అన్ని రోజుల మేగడ ఎంత వెన్నపూస వచ్చిందనమాట. ఇట్లానే కొంచెంగా తీసి స్టోర్ చేసుకుంటాను. మాకేం గేదెలు పాడి అంత అలాంటిది ఏం లేదండి. ప్యాకెట్ పాలు తెచ్చుకుని ఇలా తీసుకుని కొంచెం మేగడ తీసుకుని నేను ఇలా వెన్నపూస తీసి తిప్పుకుని నెయ్యి తయారు చేసుకుని దానిలోకి వాడుకుంటానండి ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో. ఇంకేంటి ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియోస్. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఉన్నమాట చెప్తున్నాను ఫ్రెండ్స్. అస్సలు చదువుకోలేదు ఫ్రెండ్స్. ఒక్క అక్షరం కూడా రాదు ఫ్రెండ్స్ నాకు. చాలామంది వీడియోస్ చేస్తున్నారు కదా, మనం కూడా ఎందుకు చేయకూడదని చెప్పి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మా అల్లుడి ద్వారా ఈ ఛానల్ అయితే పెట్టించుకున్నాను నేను. అస్సలు నా వీడియోస్ లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. ఈ సెలబ్రిటీలు కానీ ఎవరైనా సరే చాలామంది కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళ వీడియోస్ లక్షల్లో వస్తున్నాయి ఫ్రెండ్స్. మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో లైక్స్ వస్తున్నాయి, వేలల్లో లైక్స్ వస్తున్నాయి. మాలాంటి వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి తెలియక ఏదో మంచి వీడియోస్ చేసే వాళ్ళకి అస్సలు లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత వచ్చింది ఫ్రెండ్స్ వెన్నపూస. దీని అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి నెయ్యి తయారు చేద్దాం. తిప్పిన మజ్జిగ ఉన్నాయి కదా, చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్. అందుకని మజ్జిగ మొక్కలకు పోసేద్దాం, బయట వేస్ట్ చేయకుండా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని వెన్నపూస మనం ఈ స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి కాచేసుకుందాం ఫ్రెండ్స్. అది నా మాట మీకు వినిపిస్తుందా లేదో ఫ్రెండ్స్. మరి స్పీకర్లో గట్టా మన దగ్గర ఏం లేవు. ఓన్గా నేను నా వాయిస్ ఇస్తున్నాను మీకు. నా మాట వినిపిస్తుందో లేదో తెలియదు ఫ్రెండ్స్. ఇది డోర్ వేయలేదే బాబీ. అది ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ తీస్తాక ట్రై చేస్తాను. ఏదో ₹1 వస్తుందని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. చదువు లేదు, అందుకైతే ఒక చిన్న వ్యాపారం చేసేవాళ్ళం. వ్యాపారం తీసేసాం ఫ్రెండ్స్. అది ఈ పొలం పనులు అంటే అప్పుడప్పుడు పొలం పనులకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే ఇంటి దగ్గరే ఉంటున్నానండి. ఏదో అందరూ వీడియోలు చేస్తున్నారు, దీని ద్వారా ఏదైనా ₹1 వస్తే ఇంట్లోకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నెయ్యి అయితే కాచుకుంటున్నాం, రండి ఒకసారి చూడండి. నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నాకు పెద్దగా మాటలు అయితే రావు, పెద్దగా మీతో మాట్లాడటానికి. అది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ప్రజెంట్ కాగుతుంది, ఇంకా కాగిన తర్వాత చూద్దరు. పొగ కమ్మేస్తుందండి ఈ విసగా వేడి. చిన్నగా బబుల్స్ వచ్చి చక్కగా మరుగుతుంది మనకి నెయ్యి అనేది. కాగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నానండి పక్కన స్టవ్ పై మీద. వెయిట్ ఇంకా టైం వచ్చేసి సాయంత్రం 4 అయిందండి. అందుకనే టీ పెడుతున్నాను నేను. ఇంకా టీ అయితే కంపల్సరీగా తాగాల్సిందేనండి, తలనొప్పి ఒకటి మనకి.
ఇది అలవాటు అయిపోయిందండి టీ తాగటం బాగా మాకు. ఇవి చూసారా ఫ్రెండ్స్, ఇవి తులసి ఆకులండి. ఇవి మాకు తులసి చెట్లు బాగా ఉన్నాయండి. మా పెరట్లో మాత్రం విపరీతమైన తులసి చెట్లు ఉన్నాయి. ఈ తులసి చెట్లు మేము పొద్దున్న సాయంత్రం కూడా టీలో వేసుకుంటానండి. చాలా మంచిది. కఫం గట్ట ఏమన్నా ఉన్నా కూడా మనకి తగ్గుతాయి అంట. చాలా మంచిదంట ఇవి. తులసాకులు కషాయం అండి. పొద్దున్నే పరగడుపున ఉదయాన్నే తాగండి. చాలా మంచిదండి. విష జ్వరాలు గట్ట వాటిని కూడా నివారణ ఇస్తుందంటండి తులసాకుల కషాయం. పొద్దున్నే పరగడుపునే వేడి నీళ్ళలో వేసి కాచుకుని గోరువెచ్చటిగా తాగండి అండి. తులసాకుల కషాయం చాలా మంచిదంటండి. మేమైతే కంపల్సరిగా మా అత్తయ్య గారు మేము కూడా ఉదయము సాయంత్రము టీలో వేసుకుని తులసాకులు టీ తాగుతామండి. డైలీ కూడా అలా చేస్తాము. కంపల్సరిగా మీరు కూడా పాటిస్తారని అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నెయ్యి అయితే మనకి మరుగుతుంది. దగ్గర దగ్గర పావుకిలో నెయ్యి అవ్వద్దు అనుకుంటాండి. ఇది అనుకుంటున్నాను పావుకిలో అయ్యేటట్టు ఉంది. అయితే చాలా రేట్ ఉంది కదండి నెయ్యి అయితే. బయట కేజీ 700 650 రూపాయలు అంటున్నారు. మేమైతే బయట ఎక్కువ కొనుక్కోము నెయ్యి. అంత సాహసం చేయండి నెయ్యిలు కొనే సాహసం. కొన్ని మంచి కాగుతుంది, చక్కగా మసలు కాగుతుందండి. చూడండి చక్కగా కాగుతుంది. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా ఈ నురుకంతా కొంచెం తగ్గిపోవాలండి. కొంచెం కాగాలి ఇంకా నెయ్యి. నెయ్యి అయితే కంప్లీట్గా అయిపోయిందండి, తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారినాక మనం ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవడమే. అది ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ టీ కూడా అయిపోయింది. టీ తాగుతున్నాను. ఇంకా టీ అయితే చాలా తులసి ఆకుల టీ చాలా బాగుందండి. ఇది తాగు బాబీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కంప్లీట్గా నెయ్యి కాగిపోయింది. ఇదిగోండి డబ్బాలోకి స్టోర్ చేసేసుకున్నాం కదా. ఇలా వడగట్టేసుకుని డబ్బాలో పోసుకుంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం నెయ్యి అయితే కాచుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా అప్పుడే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట నెయ్యి. ఇలా కింద ఉన్న చూసారా, ఇలా కింద అడుగున కొంతమంది అయితే ఇది పంచదార వేసుకుని కూడా తింటారు ఫ్రెండ్స్. నేనైతే తిన్నాను. ఇదిగోండి నెయ్యి చూడండి. ఈ పలుపుల్లో కొంచెం పంచదార వేసుకుని కూడా కొంతమంది తింటారు, బాగుంటుందంట. ఇదిగోండి దగ్గర కరెక్ట్గా ఒక పావు కిలో ఉందండి నెయ్యి. చూసారా, ఇది కొంచెం బాగా స్టీల్ డబ్బా అనమాట చిన్నది. కరెక్ట్గా పావు కిలో నెయ్యి అండి. ఇదే నెయ్యి 200 ఉంటుందా, 250 రూపాయలు ఉంటుందా, 200 ఉంటుంది అనుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి మాత్రం చాలా బాగుంది. ఇదండి వీడియో కానీ నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మినుములు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. చాలా బాగుంటుంది మినుములు వేయించేటప్పుడు స్మెల్. నాకు మా చుట్టాలు కొన్ని మినుములు పెట్టారండి. ఇంకా సర్లే దానిలో కొంచెం మట్టి గట్లు అవి ఉన్నాయి, కొన్ని మట్టికి వేరాను. కొంచెం నా సున్నుండలు చుడదామని చెప్పి కొన్ని మాత్రం ఇవాళ 2 కప్పులకి వేయించుతున్నానండి మినుములు. సున్నుండలు చుడదామని. మినుములు అయితే ఏగిపోయినాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి, బాగా వేయించుకోకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాం. వేయించుకున్నవి కొంచెం చల్లారాలండి. ఇవి నేను చేసే పద్ధతిలో చెప్తున్నాను, ఎవరికి తెలియదు అన్న ఉద్దేశంతో అయితే కాదు. తెలిసిన వాళ్ళకైతే తెలుసు సున్నుండలు చుట్టం. నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రం నా వీడియోలో పోస్ట్ చేసుకుంటున్నానండి. అది ఓకే. ఇవి కొంచెం చల్లారాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లైట్గా తీసుకోవాలి. పొట్టు మాత్రం మొత్తం తీయకూడదు. పొట్టుతో చేసుకుంటేనే బలం అండి ఇవి. ఇప్పుడైతే చాలా మంది మామూలుగా ప్లెయిన్ గుళ్ళు వచ్చేస్తున్నాయి కదండి వైట్, వాటితోనే ఎక్కువ శాతం సున్నుండలు చుడుతున్నారు. ఆ సున్నుండలు అనేది పొట్టుతోనే చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత అట్లా నలుపుకుంటే సగం పొట్టు వస్తుంది, సగం ఉంటుంది. అప్పుడు మనం చూపిస్తాను నేను మీకు. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మినుముల్ని సున్నుండలకి. నేనైతే ఇలా ఈ విధంగా వేయించుకున్నాను. సగం నలిపి ఇలా చూసారు కదా, కొంచెం అనేది పొట్టు అనేది బయటకు తీసేసాను, చెరిగేసి డబ్బాలో వేసుకున్నాను. దగ్గర తిరగలు ఉంటే తిరగల్లో తిప్పుకోవచ్చండి. నా దగ్గర తిరగలేదు. పూర్వం అయితే అమ్మమ్మలు నాన్నమ్మలు అయితే తిరగల్లోనే విసిరేవాళ్ళండి సున్నిపిండిని. నేనైతే మిక్సీలో పట్టున్నానండి. ఇదిగోండి ఈ విధంగా పొట్టుతోనే సున్నుండల్ని తయారు చేసుకోవాలండి. అప్పుడే మనకి ఒంటికి పట్టు అనమాట, బలం అంటండి. ఇలా పొట్టుతోనే సున్నుండలు తయారు చేసుకోవాలంట. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తానండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా పలుకుండేటట్టు పట్టుకోవాలండి.
ఇప్పుడు మనం మిక్సీ మీద పెట్టేసుకుని మిక్సీ పట్టేద్దాలి. ఒకసారి అయితే వేసానండి, మిక్సీ పట్టాను. ఇంకా పలుకులు చాలా ఉన్నాయి పట్టాలి. వచ్చేనేమో కానండి నా కష్టాలు అంతా కదా. ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని ఒక చేత్తో వీడియో అయితే తీసుకుంటున్నానండి నేను. ఇదిగోండి ఇప్పుడు ఒకసారి పట్టుకున్నాను మిక్సీని, కొంచెం పలుగ్గా ఉంది. ఇప్పుడే పంచదార అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఈ చిన్న కప్పుడు తీసుకుంటున్నానండి. ఎక్కువైపోద్ది అనుకుంటున్నాను, కొంచెం తగ్గించేద్దాలి. ఇదిగోండి ఫైన్గా అయితే సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ పలుకులుగానే ఉందండి. ఇలా పలుపుగా ఉండాలి, లైట్గా పలుకు ఉండాలి. మరీ మెత్తగా అయితే పౌడర్ చేసుకోకూడదండి సున్నిపిండి మనం సున్నుండలకి. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయింది. దీనిలో ఇప్పుడు నెయ్యి వేసుకుని సున్నుండలు తయారు చేసుకున్నామండి. పౌడర్ని ప్లేట్లో వేసేసుకున్నామండి. సున్ను పౌడర్ చూసారు కదా, ఇలా లైట్గా బరకైతే ఉండాలండి. మరీ మెత్తగా అయిపోతే పలక అంటుకుపోతుంది అనమాట సున్నుండ తినేటప్పుడు. చూసారు కదా, నిన్న మనం నెయ్యి అనేది కాచాను కదండి నేను. కొంచెం టైట్గా వేసుకుపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి అనేది. ఇప్పుడు ఈ నెయ్యిని కొంచెం వేడి చేసుకుని, ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో గరిటంటే ఇలానే ఉంటుందేమో మరి. ఇలా చూడండి, లైటింగ్ క్లారిటీ కనిపిస్తుంది కదా. ఇవ్వండి, ఇది ఒక 2 గంటలు అయితే వేసానండి. సరిపోతే మళ్ళీ వేడి చేసుకుని పోసుకుంటాను నెయ్యి. ఇది కరిగిపోయాక దానిలో వేసి మనం సున్నుండలు చుట్టుకుందాం. ఇదే ఫ్రెండ్స్, నేను వెన్నపూస తిప్పేది ఇదంతా మా వారు పట్టుకున్నారన్నమాట. నేను ఆ పని చేసుకుంటే ఫోన్ అయితే ఈరోజు మా వారు బయటికి వెళ్ళారు. అందుకనే నేనే ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఇలా సున్నిపిండి కలుపుకుంటున్నాను అనమాట. లడ్డు అయితే చుట్టేసుకుందామండి సున్నుండ. ఇదిగోండి మనకి సున్నుండ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారా. సున్నుండలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది. ఒకటైతే ఆల్రెడీ తినేసాం మేము. ఇంకా మా బావ వచ్చాక, మా ఆయన నాకు బావ అవుతాడండి, మేనత్త కొడుకేనండి మా ఆయన. పాట ఉంది కదండి, సున్నుండ తీసుకో బావా అంటానండి. ఇక మరి అయితే నేనైతే ఉంటాను. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయాలండి మరి. బాయ్ అండి.